రాజ్యసభకు రెండవసారి ఎంపిక చేసిన సందర్భంగా భారత అధినేత కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్రకు భారత నాయకులు, వివిధ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా రాజ్యసభకు రెండవసారి ఎంపిక చేసిన కేసీఆర్, కేటీఆర్ లకు భారత నాయకులు, వివిధ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డకు ఇంతటి సముచిత న్యాయం చేయడం కేవలం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. జిల్లా ప్రజల పట్ల అభిమానంతో కేసీఆర్ ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటును ఖమ్మం ప్రజలంతా బహుమతిగా ఇవ్వాలని కోరారు. పార్టీ రెండవసారి అతి క్లిష్టమైన పరిస్థితిలో, అంటే తక్కువ సీట్లతో మేము ఉన్న పరిస్థితుల్లో కూడా, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రెండవసారి నాకు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 20 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, ఇంకా 6 నెలలు ఉండాలని ముందు చెప్పిన ప్రకారంగా ఈ టైంలో ఇవ్వడంలో అందులో బీసీలకు చాలా అరుదైన గౌరవం దక్కిందనేది ఈ బీసీలందరి తరఫున కూడా నేను కేసీఆర్ గారికి ఇవాళ కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి ఎలా రుణం తెచ్చుకోవాలి, ఎలా కష్టపడాలి, బీసీలందరూ కూడా పనిచేయాలి, మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలో తెచ్చుకోవడం కోసం అందరం కలిసి ఉండి కష్టపడాలనే ఉద్దేశంలో ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. అందరం బాగా కష్టపడాలని ఉంది. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలో తెచ్చుకునే దిశగా అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ముఖ్యంగా ఖమ్మం కానీ వరంగల్ కానీ కొంత పోటీగా కనిపించింది. రానున్న రోజులలో ఏ విధంగా ఉండదు? ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 90 రోజులు దాటింది, 90 రోజులు అయి ఉంటుంది. ఇంకో 10 రోజులైతే వాళ్ళు పెట్టిన గడువు కూడా కంప్లీట్ అవుతుంది. అలవి కానీ హామీలు, ఆ హామీలతో ప్రజలు ఆశపడ్డారు. రైతులు కానీ, ముఖ్యంగా పిల్లలు, నిరుద్యోగులు కానీ, పెన్షన్లు పెరుగుతాయని కానీ ఏదేదో క్రమంలో ఉండి ఆశపడి అలవి కానీ హామీలు కట్టినట్టే ఓటేశారు. ఆ ఓటు వేసిన తర్వాత ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు ప్రజలు. ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు చేయని పనులు అంటూ లేవు. ఈ దేశంలోనే 28వ రాష్ట్రంగా అవతరించినటువంటి తెలంగాణను నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళు చేసే దాంట్లో ఏమీ రైతులు కానీ, ఓటు వేసిన ప్రజలు కానీ ఎవరు కూడా హ్యాపీగా లేరు. దీనికి పార్లమెంట్ ఎన్నికలు తెలుస్తాయి. ఇదే పార్లమెంట్ ఎన్నికలు ఇంకా కొంచెం ఇంకొక 2-3 మంత్స్ కనుక డిలే అయి ఉంటే ప్రజలు పూర్తిగా అది ఇక్కడ 17 సీట్లు, కనీసం 15-16 సీట్లు గెలుచుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. మేము చాలా బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. కేసీఆర్ గారి పట్ల ప్రజలు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. ఇది జరుగుతుంది. ఈరోజు సభ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి. మాకు బీసీలకు గుర్తించి ఉన్న ఒక్క సీటుని బీసీల కోసం ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, మహానేత కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుసుకునేది ఈరోజు సభా ఉద్దేశం. సార్, ఖమ్మం ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో మీరు వరంగల్, మహబాద్ ఎక్కడెక్కడ సార్ ఎక్కడ ప్రచారం వెళ్తారు సార్? ఇక్కడ ఖమ్మం, మహబాద్తో పాటు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడ తిరుగుంటే అక్కడ తిరిగి వీలైనంత వరకు సీట్లు గెలిపించుకునే దిశలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. పైన డాష్ మీదకే బీసీలందరూ, రాష్ట్రంలో ఉన్న బీసీ ముఖ్య నేతలందరూ వచ్చారు. వారందరం కలిసిమెలిసి ఈ పార్టీని బీసీల పార్టీగా, బీసీలను అందరం కలిసిమెలిసి కాపాడుకునే దిశగా ప్రయాణం సార్. సారు తాను 16 అనేది మళ్ళీ పునరావృతం ఆ డైలాగ్ తోటి అవకాశం ఉంది. ప్రజలే చెప్తారు, మేమేం చెప్పం. మీకు ప్రజల నుంచే వస్తుందన్న నినాదం. మేము చెప్పకుండా ప్రజలే సారు కారు 16 అనేది కానీ, సార్ను పోగొట్టుకున్న నిశ్చయం అనే ఉద్దేశం ప్రజల్లో చాలామంది సోషల్ మీడియా చూస్తున్నారు. ఇవన్నీ కూడా 45 డేస్లో తెలియకపోతే